హలో ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. చూసారు కదా మా రథం ఎలా తయారైపోయిందో. ముందుగా అంగట్లోన ఇలా రథం ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత మన తులసి చెట్టు దగ్గర తులసి చెట్టుని నీట్‌గా సర్దుకొని, ఇలాగే చిక్కుడు ఆకుల్ని 9 ఆకులను పెట్టాము. పెట్టేసి దీపం రెడీ చేసుకున్నాము. దీపం రెడీ చేసుకొని పువ్వులతోటి ఆ తయారు చేసిన రథాన్ని నీట్‌గా డెకరేట్ చేసుకున్నాము. తులసి చెట్టుని కూడా పువ్వులు పెట్టాము. అలాగే దీపం పక్కన కూడా పువ్వులు పెట్టాము. పెట్టిన తర్వాత దీపం వెలిగించాము. దీపం వెలిగించిన తర్వాత ఈరోజు ఏంటంటే పాలు పొంగేస్తారు. పాలు పొంగేసి దాంతోటి పాయసం చేసుకుంటారు. పాయసం చేసి ఇలా 9 ఆకులు పెట్టుకున్నాం కదా! ఆ ఆకుల్లోన పాయసం అనేది పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆరతి తులసి చెట్టుని సూర్యభగవాన్ని ఆరతిచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్ళతోటి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆరతి తీసుకుంటారు. ఇది పూజ విధానం రథసప్తమి నాడు. సో మా పూజ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ. జై శ్రీ సూర్య భగవాన్.